Hi friends, welcome back to our YouTube channel Code with Javed. In today's video, we are going to discuss another important networking device that is known as gateway. Networking లో gateway device చాలా significant role play చేస్తుంది, especially in connecting two different networks. రెండు different networks ని connect చేయడం కోసం gateway అనేది యూస్ చేస్తాం. So let's get started and understand it step by step. Okay? Introduction to gateway. First point ఏం రాయాలి? Gateway is a network device that is used to connect two dissimilar type of network. Gateway అనేది network device. ఇది ఎక్కడ యూస్ చేస్తామంటే రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ని కనెక్ట్ చేయడం కోసం గేట్వే అనేది యూస్ చేస్తాం. దట్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ టూ డిఫరెంట్ లేదా డిస్సిమిలర్ టైప్ ఆఫ్ నెట్వర్క్స్. ఓకే, మనం డిఫరెంట్ నెట్వర్క్స్ ని ఇంటర్నెట్ కనెక్ట్ చేయాలి. రెండు డిస్సిమిలర్ నెట్వర్క్స్ ని కనెక్ట్ చేయాలి. ఇంటర్ కనెక్ట్ కనెక్ట్ రెండు ఒకటే కదా. సో ఎగ్జాంపుల్లో చూస్తే లోకల్ ఏరియా నెట్వర్క్ అండ్ ద ఇంటర్నెట్. లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది ప్రైవేట్ నెట్వర్క్, ఇంటర్నెట్ అనేది పబ్లిక్ నెట్వర్క్. మనం డిఫరెంట్ నెట్వర్క్స్ని ఇంటర్నెట్ కనెక్ట్ చేయాలి అంటే గేట్వే అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్కి ఒక ప్రైవేట్ నెట్వర్క్ అదేంటి ల్యాన్, పబ్లిక్ నెట్వర్క్ ఏంటి ఇంటర్నెట్. ఈ రెండింటిని కనెక్ట్ చేయడం కోసం మనము గేట్వే అనేది యూజ్ చేస్తాం. సో దట్స్ ద పాయింట్. ఈ ఫిగర్ చూస్తే మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు. ఇది చూడండి, ఒక నెట్వర్క్కి డిఫరెంట్ ప్రోటోకాల్ ఉంటుంది అండ్ ఇంకో నెట్వర్క్కి వేరే ప్రోటోకాల్ ఉంటుంది. అంటే ఇంటర్నెట్ యొక్క ప్రోటోకాల్ వేరే, ల్యాన్ యొక్క అంటే ప్రైవేట్ నెట్వర్క్ యొక్క ప్రోటోకాల్ వేరే. ఈ రెండింటిని కనెక్ట్ చేయడం కోసమే మన గేట్వే అనేది వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో చూడండి, ఇక్కడ మన గేట్వే ఉంది. ఈ స్విచ్ బాక్స్నే మనం గేట్వే లాగా యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ మన లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది ఉంది. అన్ని సిస్టమ్స్ కనెక్ట్ ఉన్నాయి కదా, ఇక్కడ మన ల్యాన్ నెట్వర్క్ అనేది యూజ్ అవుతుంది. అండ్ మనకి ఇంటర్నెట్ ద్వారా అంటే పబ్లిక్ ఏరియా నెట్వర్క్ ద్వారా మనకు ఏదైనా డేటా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్కి ల్యాన్ నెట్వర్క్ నుంచి కాకుండా సర్వర్ అంటే ఇంటర్నెట్ నుంచి ఏదైనా ఒక డేటా కావాలి. వైడ్ ఏరియా నెట్వర్క్ కానీ ఇంటర్నెట్ ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, లేదా ఇంటర్నెట్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయినా మీకు ఏదైనా ఒక డేటా కావాలి, లేదా పర్టికులర్ మీకు అవసరమైన ప్రోడక్ట్ కావాలి, థింగ్ కావాలి అంటే మీకు డైరెక్ట్లీ రాకుండా గేట్వే అంటే స్విచ్ ద్వారా మీరు దీంట్లో నుంచి ఇక్కడ వస్తుంది అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇంతే. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ని ఇంటర్నెట్ లేదా వైడ్ ఏరియా నెట్వర్క్ నుంచి ఏదైనా మీకు కావాలనుకుంటే ఇది గేట్వే లాగా వర్క్ చేసేది గేట్వే. ఓకే, డేటా ట్రాన్స్లేషన్. గేట్వే డేటా ట్రాన్స్లేషన్ చేయడంతో డేటా కంపాటబిలిటీ మెయింటైన్ చేయడంలో పనిచేస్తుంది. డేటా ట్రాన్స్లేషన్ ఇక్కడ నుంచి ఇక్కడ డేటా ట్రాన్స్లేషన్ కోసమే గేట్వే అనేది వర్క్ చేస్తుంది. ఓకే, ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే ప్రైవేట్ నెట్వర్క్ని ఎక్స్టర్నల్ పబ్లిక్ నెట్వర్క్స్కి కనెక్ట్ చేయడంతో గేట్వే అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే వర్క్ చేస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి పంపించాలన్నా, ఇక్కడి నుంచి ఇక్కడికి పంపించాలన్నా మధ్యలో గేట్వే అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీకు డౌట్ రావచ్చు, వేర్ డు వి యూజ్ గేట్వే, గేట్వేస్ ఎక్కడ యూజ్ చేస్తాం? సో అది కూడా డిస్కస్ చేసుకుందాం. ఇంటర్నెట్ యాక్సెస్. మనం ప్రైవేట్ ల్యాన్ నెట్వర్క్ని ఇంటర్నెట్ని కనెక్ట్ చేయడం అంటే ఎలా చేస్తాం? ఈ గేట్వే ద్వారానే చేస్తాం. ఇదే పాయింట్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. లోకల్ ఏరియా నెట్వర్క్ని పబ్లిక్ నెట్వర్క్ని కనెక్ట్ చేయడం కోసం గేట్వే యూజ్ చేస్తాం. ఈమెయిల్ కమ్యూనికేషన్. డిఫరెంట్ ఈమెయిల్ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ ఈమెయిల్ ప్రోటోకాల్స్ మధ్య డేటా ఎక్స్చేంజ్కి యూజ్ అవుతాయి. అక్కడ కూడా గేట్వే అనేది యూజ్ చేస్తాం. అండ్ అలానే క్లౌడ్ కమ్యూనికేషన్. మీరు ఈ పాయింట్ రాయొచ్చు, ఈమెయిల్ కమ్యూనికేషన్, క్లౌడ్ కమ్యూనికేషన్. క్లౌడ్ ప్లాట్ఫామ్స్తో లోకల్ నెట్వర్క్స్ ఇంటిగ్రేట్ చేయడానికి గేట్వేస్ అనేది యూజ్ చేస్తారు. అండ్ అలానే ఎల్ఓడి డివైసెస్కి కూడా డిఫరెంట్ కమ్యూనికేషన్ స్టాండర్డ్స్ ఉంటాయి. గేట్వేస్ డివైసెస్ వల్ల కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం అక్కడ కూడా పాసిబుల్. సో ఈ పాయింట్ కూడా రాయొచ్చు, ఎల్ఓటి డివైస్. దీని గురించి మీకు తెలియకపోవచ్చు, జస్ట్ ఈ పాయింట్ ఈ ఫిగర్ రాసేస్తేనే మీకు 5 మార్క్స్ పడతాయి. అండ్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ వస్తే ఇంకొక 5 మార్క్స్ పడేస్తాయి. నెక్స్ట్ మూవ్ ఫర్ అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ మనం ఎలా రాస్తాం గుర్తుంది కదా, అదే ప్రాసెస్ ఫాలో అవ్వండి చాలు. నా ఏం ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్ ఇవన్నీ మాకు యూజ్లెస్ అవ్వచ్చు.
అంటే మ్యాథ్స్ లవర్స్ కూడా ఉంటారు, ఫిజిక్స్ లవర్స్ కూడా ఉంటారు, కెమిస్ట్రీ బయో వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఐ లవ్ కంప్యూటర్ సైన్స్. మీకు నెట్వర్కింగ్ కానీ, కోడింగ్ కానీ, టైపింగ్ కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ కానీ నేర్చుకోవాలి అని ఉంటే నా ఛానల్ని కంటిన్యూస్గా చూసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి, జస్ట్ అంతే. అడ్వాంటేజెస్: ఇట్ కనెక్ట్స్ టు నెట్వర్క్ విచ్ హ్యాస్ డిఫరెంట్ ప్రోటోకాల్. అదే పాయింట్స్, మనం ఏదైతే పాయింట్స్ నేర్చుకున్నామో దాన్ని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, యూజెస్ అని రాసేస్తే ఇంకా మీ పాయింట్స్ కవర్ అయిపోతాయి. 3-4 పేజెస్ నిండిపోతాయి, మీకు మార్క్స్ అనేది పడిపోతాయి. ఇట్ కనెక్ట్స్ టు నెట్వర్క్ విచ్ హ్యాస్ డిఫరెంట్ ప్రోటోకాల్. 2 నెట్వర్క్స్ ఏవి? ల్యాన్ అంటే ప్రైవేట్ నెట్వర్క్స్ అండ్ ఇంటర్నెట్ పబ్లిక్ నెట్వర్క్. ఈ 2 నెట్వర్క్స్ని కనెక్ట్ చేయడం కోసమే గేట్వే అనేది యూస్ చేస్తారు. ఇట్ ఆపరేట్ ఆల్ 7 లేయర్ ఆఫ్ ప్రోటోకాల్. ఇట్ ఆపరేట్స్ ఆల్ లేయర్స్ ఆఫ్ ఓఎస్ఐ మోడల్. ఇది ఓఎస్ఐ మోడల్ అని రాయండి. ఇప్పుడు ఓఎస్ఐ మోడల్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇట్ ఆపరేట్స్ ఆల్ 7 లేయర్ ఆఫ్ ప్రోటోకాల్ ఓఎస్ఐ మోడల్. ఇది 7 లేయర్స్ ఆఫ్ ప్రోటోకాల్ని ఆపరేట్ చేస్తుంది ఓఎస్ఐ మోడల్ గురించి. దీని గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. వి కాంట్ యాక్సెస్ ద ఇంటర్నెట్ వితౌట్ ఎ గేట్వే. ఇప్పుడు మీరు ల్యాన్ ఏరియా నెట్వర్క్లో ఉన్నారు, మీరు డైరెక్ట్లీ ఇంటర్నెట్ యాక్సెస్ చేయలేరు. ఇంటర్నెట్ కానీ వ్యాన్ కానీ యాక్సెస్ చేయలేరు. మీకు ఖచ్చితంగా ఏం కావాలి? మధ్యలో గేట్వే అనేది కావాలి. ఇట్ ప్రొవైడ్స్ సమ్ సెక్యూరిటీ. ఇక్కడ మనము సెక్యూరిటీ అనేది దొరుకుతుంది. అంటే సెక్యూరిటీ గార్డ్ కాదు, సమ్ సెక్యూరిటీ. మీ డేటా ఎలాంటి ప్రాబ్లం కాదు, డేటా అనేది మీకు సేఫ్గానే ఉంటుంది. ఈ అడ్వాంటేజెస్ని తిప్పి రివర్స్ రాయాలి, అదే మన డిసడ్వాంటేజెస్. ఇట్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్. ఇది చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. డేటా ట్రాన్స్మిషన్ రేట్ ఈస్ స్లోయర్. దీంట్లో డేటా అనేది కొద్దిగా స్లోగా వెళ్తుంది. డిఫికల్ట్ టు మెయింటైన్ యాజ్ వెల్ యాజ్ వెరీ కాంప్లెక్స్. ఈ పాయింట్ ఎందుకు అంటే మెయింటైన్ చేయడానికి కాంప్లెక్సిటీ వస్తుంది. అది ఎలా అంటే మీరు ఖచ్చితంగా ఒక ఐటీ మెంబర్ని హైర్ చేయాలి శాలరీ ఇచ్చి, అప్పుడే మీ డేటా అనేది సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే అతను మెయింటైన్ చేసుకుంటూ ఉంటాడు. ఇట్ ఈస్ లెస్ ఇంటెలిజెంట్. లెస్ ఇంటెలిజెంట్ ఎందుకు అంటే దీనికి ఇదంతాకి ఇది వర్క్ చేసుకోదు. మీరు ఖచ్చితంగా దీని వెనుక పని చేసుకుంటూనే ఉండాలి. వాట్ వీ హ్యావ్ లర్న్డ్ సమ్మరీ. ఏం నేర్చుకున్నాం? సింపుల్ పాయింట్లో చెప్పాలంటే గేట్వే ఇస్ ఎ నెట్వర్క్ డివైస్ దట్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ టు డిస్సిమిలర్ టైప్ ఆఫ్ నెట్వర్క్. 2 నెట్వర్క్స్ని కనెక్ట్ చేయడం కోసమే గేట్వే అనేది యూజ్ చేస్తామన్నమాట. ఓకే, ఇది ల్యాన్, ఇది ఇంటర్నెట్. ఈ రెండింటిని కనెక్ట్ చేయడం కోసం మనకి గేట్వే అనేది అవసరం పడుతుంది. ఇట్ అలౌస్ us to send and receive data through the internet even it is LAN network. డేటాని ఇంటర్నెట్ నుంచి ల్యాన్ వరకు పంపించడం కోసం గేట్వే అనేది యూజ్ చేస్తాం. ఫిగర్ రాసేయండి అండ్ అడ్వాంటేజెస్ రాసేయండి, డిసడ్వాంటేజెస్ రాయండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గేట్వే. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో గేట్వే నెట్వర్క్ డివైస్ గురించి నేర్చుకున్నాము. ఒక ట్రాన్స్లేటర్ ఆర్ కనెక్టర్ లాగా పనిచేస్తుంది, ఎస్పెషల్లీ ఫర్ డిఫరెంట్ నెట్వర్క్స్. డిఫరెంట్ నెట్వర్క్స్లో మధ్య ట్రాన్స్లేషన్ కోసం యూజ్ చేస్తాము. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ క్లియర్లీ. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు కోడ్ విత్ జావేద్ ఫర్ మోర్ అమేజింగ్ వీడియోస్. నెక్స్ట్ వీడియోస్లో వెరీ ఇంట్రెస్టింగ్ నెట్వర్కింగ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ వీడియోస్ యొక్క పీడిఎఫ్ కావాలన్నా లేదా ఎలాంటి టాపిక్స్ గురించి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే, మీకు ఏదైనా టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ కావాలి అంటే కామెంట్లో పిన్ చేయండి, నన్ను ట్యాగ్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అందులో కూడా జాయిన్ అయిపోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. నా ఛానల్లో జస్ట్ 5,000 సబ్స్క్రైబర్స్ ఉన్నాయి. అంటిల్ మార్చ్ ఐ వాంట్ 10,000 సబ్స్క్రైబర్స్. హెల్ప్ చేస్తారంటే హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.